గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు అనగా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశిలో ఒక నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్ర జాతకులకు ఎలా ఉండబోతుంది, ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత, చదువు విషయంలో, ఉద్యోగ ప్రయత్నాల విషయంలో, వ్యాపార విషయంలో ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ శ్రవణ నక్షత్రం అనేది మకర రాశిలో ఒక నక్షత్రం కాబట్టి మకర రాశి వారికి 2025 సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 అండి. అయితే ఈ సంవత్సరంలో మీకు ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే 2025 మార్చ్ 29వ తారీఖుతో ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుందండి. గత 7.5 సంవత్సరాల పైగా ఏలినాటి శనితో బాధపడ్డారండి ఈ శ్రవణ నక్షత్ర జాతకులు. అటువంటి వీరికి 2025 మార్చ్ మాసంతో ఏలినాటి శని పూర్తిగా తొలగిపోతుంది. శని భగవానుడు మార్చి 29వ తారీఖు వరకు కుంభరాశిలో అనగా మీ 2వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే మార్చి 29వ తారీఖు తర్వాత 2వ ఇంటిని విడిచిపెట్టేసి 3వ ఇంట్లోకి వెళ్తాడు. దానికి తోడు మీనరాశిలో అనగా 3వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ శ్రవణ నక్షత్ర జాతకుల్లో ధైర్యం అనేది పెరుగుతుందండి. సోదరులతో కానీ సోదరీమణులతో కానీ సంబంధ బాంధవ్యాలు అనేవి బలపడతాయి. వృత్తిలో అభివృద్ధి ఉంటుందండి. అలానే మే 18వ తారీఖున రాహు తిరిగి మళ్ళీ 2వ ఇంట్లోకి వస్తాడండి. అప్పటి నుండి ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు ఈ సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో అంటే మీ 5వ ఇంట్లో ఉంటాడు. ఇది మీకు అనుకూల స్థానమేనండి. మే 14వ తారీఖు తర్వాత గురువు మిథున రాశిలోకి అంటే మీ 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులకు గోచారం బట్టి చూసుకున్నట్లయితే ప్రథమార్థంలో మే మాసం ముందు మాత్రం మనోధైర్యంతో ఉంటారు, ఓపికతో ఉంటారు. కాబట్టి గోచారం బట్టి చూసుకున్నట్లయితే శ్రవణ నక్షత్ర జాతకులు మార్చి మాసం వరకు మనోధైర్యంతో ఓపికతో నిదానంగా ఉండాలండి. మార్చి 29వ తారీఖు తర్వాత శని 3వ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత శ్రవణ నక్షత్ర జాతకులకు బాధ్యతలు అనేవి పెరుగుతాయండి. అది వ్యక్తిగత పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. ఉద్యోగంలో అనుకూలమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. మే మాసం వరకు ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఒకవేళ నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి కూడా అనుకూలమైనటువంటి గోచారమే కనిపిస్తుంది. శ్రవణ నక్షత్ర జాతకులు ఉద్యోగ వ్యాపారాల పరంగా బాగానే సంపాదించినప్పటికీ కూడా ఎక్కువగా ఆదా చేయలేకపోతారండి. ఖర్చులు ఎక్కువగా పెడతారు. సాధారణంగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలదైనా పురుషులదైనా సరే అంత సాధారణంగా ఖర్చు పెట్టే మెంటాలిటీ కాదండి. అయినప్పటికీ మే మాసం తర్వాత గురువు 6వ స్థానంలోకి వెళ్ళాక ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా ఊహించని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రిస్క్తో ఉన్న పెట్టుబడులు పెట్టకపోవటమే మంచిది. ఎవరికైనా రుణాలు ఇప్పించే విషయంలో కూడా దూరంగా ఉండటం మంచిదండి. ఆరోగ్య సంబంధిత ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక స్థితి పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మే మాసం తర్వాత కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబ పరంగా అయితే సానుకూలమైనటువంటి వాతావరణమే సూచిస్తుంది. కుటుంబ వాతావరణం అనేది చాలా ఆప్యాయంగా ప్రశాంతంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో బలమైన బంధం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సోదరులతో సోదరీమణులతో మంచి సంబంధాలు అనేవి ఉంటాయి. గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయండి.
పిల్లలు పుట్టడం కానీ, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవటం కానీ, లేదా దైవ కార్యక్రమాలు ఏమైనా చేపట్టడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఒక రకంగా గురువు 5వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు, బంధుమిత్రులతో కలయిక కానీ, చుట్టాలు ఇంటికి రావటం కానీ జరుగుతుంది. కుటుంబంలో ఆనందాన్ని, ఐక్యతను పెంచుతాడండి. సమాజంలో కూడా శ్రవణ నక్షత్ర జాతకులకు మే మాసం ముందు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాలలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మే మాసం తర్వాత ఉద్యోగ బాధ్యతల వల్ల కానీ, లేదా ఇతర బాధ్యతల వల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతారండి. మే మాసం తర్వాత ఎక్కువగా బిజీగా ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతారు. ఆ ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులకి మీకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టే మే మాసం తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాని శ్రవణ నక్షత్ర జాతకులకు మే మాసం తర్వాత అంతా అననుకూలంగా ఉంటుంది అని కాదు. ఇది కేవలం జాగ్రత్తలు తీసుకోవటానికి మాత్రమే చెప్తున్నానండి. ఉద్యోగ బాధ్యతల వల్ల, ఇంటి బాధ్యతల వల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవటం వల్ల వారిపైన మీకు ప్రేమ తగ్గిందేమోనని భావిస్తారు. కాబట్టి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపేలాగా ప్రయత్నం చేయండి, బయట మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా. అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మే తర్వాత రాహుకేతువులు, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క గోచారం అనేది మీకు అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా, మీ ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడటం కానీ, మీతో వివాదానికి దిగటం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మే మాసం తర్వాత ఇలాంటి సందర్భాలలో సంయమనం పాటించడం మంచిదండి. వివాదాలు అనేవి పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శ్రవణ నక్షత్ర జాతకులకు సంవత్సరం మిడిల్ వరకు ఆరోగ్యం అనేది బాగానే ఉంటుందండి. శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరగటం, మనశ్శాంతి చేకూరటం, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని పాటిస్తారండి. అంటే లిమిటెడ్గా ఆహారాన్ని తీసుకోవటం కానీ, వ్యాయామం చేయటం కానీ, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. అంటే ఎవ్వరూ చెప్పకుండానే మీ అంతరగా మీకే మీ ఆరోగ్యం పైన ఇంట్రెస్ట్ వస్తుంది. మే మాసం వరకు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ ఉండవండి. అయితే మే మాసం తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు అంటేనండి, ఇన్ఫెక్షన్లు రావటం, ముఖ్యంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురువు 5వ ఇంటిని విడిచిపెట్టి, పంచమ స్థానాన్ని విడిచిపెట్టి 6వ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి ఆరోగ్యం పట్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడి ఎంత ఖాళీ లేకపోయినా కొంత సమయాన్ని కేటాయించి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ క్రమం తప్పకుండా కొంతసేపు అయినా సరే వ్యాయామం చేయటం, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం ముఖ్యమండి. ఎందుకంటే శ్రవణ నక్షత్ర జాతకులు కనుక ఎప్పుడైనా పని ఒత్తిడిగా ఫీల్ అయినట్లయితే ఆ ప్రభావం అనేది ఇంటిపైన పడుతుందండి. కుటుంబ సభ్యులపైన ఆ చికాకును చూపిస్తారు. దానివల్ల కుటుంబ సభ్యులకి వీరికి మధ్య వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత ఒత్తిడి ఉన్నా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఏలినాటి శని అనేది పూర్తిగా పోతుంది. కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు మెయిన్గా శారీరక ఆరోగ్యం పైన కాదు దృష్టి పెట్టాల్సింది, మానసిక ఆరోగ్యం పైన అండి. శారీరకంగా మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవండి. ఎక్కువగా ఉండే వల్ల 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు ఉంటాడు. కాబట్టి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మార్చి 29వ తారీఖు వరకు మీకు కాస్త బద్ధకంగా అనిపిస్తుంది. అప్పటితో ఏలినాటి శని పూర్తయిపోతుంది. మార్చి 29 నుండి శని గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా చాలా త్వరగా బయటపడగలుగుతారండి. చాలా త్వరగా రికవరీ అవ్వగలుగుతారు. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. శారీరకంగా ఫిట్గా ఉంటారు. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఎటు తిరిగి మే మాసం తర్వాత పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, బాధ్యతలు పెరగటం వల్ల మానసికంగా కొద్దిగా దిగులుగా ఉంటారు. ఒత్తిడి వల్ల మాత్రమే. వ్యాపార పరంగా అయితే ఈ సంవత్సరం అనేది 2025 సంవత్సరం అనేది శ్రవణ నక్షత్ర జాతకులు జాగ్రత్తగా వ్యాపారాన్ని చేస్తే
వృద్ధి చెందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు మే మాసం వరకు అనుకూలంగా ఉంటుంది. మే మాసం తర్వాత మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. పూర్తిగా అనుకూలం కాదు, పూర్తిగా అననుకూలం కూడా కాదు. ఎటు తిరిగి వ్యాపారస్తుల విషయానికి వస్తే మే మాసం వరకు బాగుంటుంది. మే మాసం తర్వాత కొన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదండి. ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు, మే వరకు 3వ ఇంట్లో రాహు ఉండటం ధైర్యాన్ని పెంచుతాడండి. కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త సంబంధాలను ఏర్పరచుకునే ప్రయత్నాలు చేస్తారు. అంటే కస్టమర్లతో సంబంధాలు అనేవి బలోపేతం చేసుకుంటారు. మీ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. మే మాసం వరకు వ్యాపారం అనేది సజావుగా సాగే అవకాశాలు ఉంటాయి. మే తర్వాత గురువు 6వ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరి వల్ల అంటే పోటీదారులు పెరుగుతారండి. మీకు పోటీనిచ్చేవారు ఎక్కువ అవుతారు. అలానే మీరు ఉన్న మార్కెట్లో కూడా మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. దానివల్ల కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. కావున శ్రవణ నక్షత్ర జాతకులు మే మాసం తర్వాత మీ పైన ఎంత స్ట్రెస్ ఉన్నా సరే రిస్క్ మాత్రం తీసుకోవద్దండి. ఆర్థిక పరంగా రిస్క్ తీసుకోవద్దు. స్థిరంగా వృద్ధి చెందడానికి ప్రయత్నించండి తప్ప ఒకేసారి లాభాలు రావాలి అని కోరుకోవద్దు. కళారంగంలో ఉన్నవారికి, అలాగే స్వయం ఉపాధి ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి సంవత్సరం ప్రథమార్థం చాలా బాగుంటుంది. బాగా సంపాదిస్తారు. ద్వితీయార్థంలో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయండి. మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగం చేసేవారికైనా, వ్యాపారం చేసేవారికైనా, ఎటువంటి రంగాల్లో స్థిరపడిన వారికైనా సరే గురువు అనుకూలంగా ఉన్న సమయంలో మే వరకు మాత్రం సృజనాత్మకత అనేది పెరుగుతుందండి. వృత్తిలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. కేవలం వ్యాపారస్తులు మాత్రమే కాదు, ఎటువంటి వృత్తి వ్యాపారాల్లో స్థిరపడిన వారైనా సరే దీర్ఘకాలిక లక్ష్యాలపైన దృష్టి పెడతారు. ఒకవేళ స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ, ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి లాభాలను పొందాలి అని చూసేవారికి కూడా మే మాసం వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఒక పక్క ఏలినాటితేనే విడిపోతుంది. దానికి తోడు గురువు అనుకూలంగా ఉంటాడు. మిగిలిన గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మైండ్ అనేది ఫ్రెష్గా పనిచేస్తుంది. యాక్టివ్గా ఉంటారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు 4 వైపులా ఆలోచిస్తారండి. కాబట్టి ఆ సమయంలోనే మంచి నిర్ణయాలను తీసుకోవడానికి అనువైనదిగా ఉంటుంది. మే మాసం తర్వాత ఏమవుతుందంటే మానసికంగా ఒత్తిడిగా ఫీల్ అవుతారండి. మనసు బాగోలేకపోతే నిర్ణయాలు కూడా అలానే తీసుకుంటారు. కాబట్టి మే మాసం తర్వాత మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా స్థిరాస్తి కొనుగోలు విషయాలకైనా, వ్యాపార విషయంలో అయినా, ఉద్యోగ మార్పు విషయంలోనైనా వీలైనట్లయితే మే మాసం ముందే పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేయండి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే మీకు అనుకూలంగానే ఉంటుందండి. మే తర్వాత కూడా చిన్న చిన్న సవాళ్ళే తప్ప ఓవరాల్గా అయితే బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలి అన్న ఆసక్తి కలుగుతుంది. పరీక్షల్లో బాగా రాణిస్తారు. మే తర్వాత కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే విజయం సాధించడానికి క్రమం తప్పకుండా ప్రయత్నాలు చేశారనుకోండి, ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఓపికగా కనుక ఎదుర్కొన్నట్లయితే, మనోధైర్యంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అయితే పోటీ పరీక్షలకు హాజరయ్యే క్రమంలో ఎక్కువగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా కష్టపడేవారు ఇంకొంచెం ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. అంతే తప్ప మే మాసం తర్వాత మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం రాదు అని దాని అర్థం కాదండి. రోజు 1 గంట కష్టపడితే మే తర్వాత ఇంకొంచెం ఎక్కువ 1.5 గంటలు కష్టపడవలసి వస్తుంది. ముఖ్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనసు ప్రశాంతంగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవద్దు. పట్టుదలతో, ఏకాగ్రతతో చదివితే శ్రవణ నక్షత్ర జాతకులు చదువులో ఈ సంవత్సరంలో మంచి ఉత్తీర్ణతను సాధించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక పరంగా స్థిరంగా ఉండాలి అనుకుంటే అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండాలండి. అవసరమైనటువంటి ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. మీ మెంటాలిటీ అలాంటిది కాకపోయినా సాధారణంగా శ్రవణ నక్షత్ర జాతకులు ఎక్కువగా ఖర్చులు చేయరండి. అయినప్పటికీ ఈ సంవత్సరంలో పక్కవారిని చూసి మీరు కూడా విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశాలు తర్వాత రియలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖర్చు అంతా పెట్టేసిన తర్వాత నేను ఎందుకు ఖర్చు పెట్టానని ఆలోచించుకుంటే ఏమీ రాదండి.
కాబట్టి గొప్పలకు పోయి మీకు సంబంధం లేని వస్తువులను కొనుగోలు చేయటం కానీ, విలాసాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయటం కానీ చేయవద్దు. అలాగే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే మాట మాట్లాడే విషయంలో కాదు, ఆర్థిక పరంగా ఎవరికైనా అప్పులు ఇప్పించేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తును గుర్తుంచుకుని మాట్లాడటం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు గట్టిగా మే ముందు మాత్రం ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. మే నెల తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొంచెం గందరగోళ వాతావరణానికి గురవుతారండి. అంటే మీరు చేసిన పనికి గుర్తింపు రాలేదనే ఉద్దేశంతో మీ సహ ఉద్యోగులను మీరే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. వారితో మీరు పోటీ పడుతున్నారన్నట్లుగా వారికి అర్థమయ్యేలాగా చేసే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీ మాట తీరులో కూడా కఠినత్వం అనేది పెరుగుతుందండి. కాబట్టి ఉద్యోగ సంబంధిత విషయాలపైన మే మాసం తర్వాత ఓపికగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఏలినాటి శని 7.5 సంవత్సరాలు భరించిన వారు మే మాసం తర్వాత ఉండే చిన్న చిన్న సవాళ్ళు మీకు పెద్ద లెక్కేం కాదండి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అవకాశాలు రావని కాదు, ఉద్యోగపరంగా అయినా వ్యాపార పరంగా అయినా కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ వాటిని నిలుపుకునే ప్రయత్నాలు చేయండి. నిలుపుకోవటానికి కృషి చేయాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే మే నుండి రాహుకేతువులు పెద్దగా అనుకూలించట్లేదు. దానికి తోడు గురువు యొక్క గోచారం కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలను పాటించటం మంచిది. ఎందుకంటే మే మాసం నుండి కేతు యొక్క గోచారం అనేది 8వ ఇంట్లో ఉండటం వల్ల అన్నిటి మీద ప్రభావం ఉండదండి. మానసికంగా ఇబ్బంది పడతారంతే. దీనికి గాను మంగళవారం నాడు కేతు స్తోత్ర పారాయణం చేయటం కానీ, ఓం కేతవే నమః అనే మంత్ర జపం చేయటం కానీ మంచిది. ముఖ్యంగా గణపతిని ఆరాధించండి. మంగళవారం లేదా బుధవారం నాడు గణపతిని ఆరాధించినట్లయితే మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అలానే గురువు గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్నా, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా గురువారం నాడు గురుస్తోత్ర పారాయణం చేయటం కానీ, ప్రతిరోజు లేదా గురువారం నాడు స్నానం ఆచరించిన తర్వాత గురు మంత్ర జపం చేయటం, ఓం గురవే నమః అనే మంత్ర జపం చేయటం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి వారికి కానీ దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కరించటం మంచిదండి. అలానే మన గురుబ్రహ్మ ఛానల్లో శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వారి భర్తను ఎలా చూసుకుంటారు, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం అనేది ఎలా ఉంటుంది, శ్రవణ నక్షత్రం అనేది దేవగణానికి చెందిన నక్షత్రం కాబట్టి దేవగణంలో జన్మించిన వారు ఎలా ఉంటారు, శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదు, ఇలా చాలా విషయాలపైన సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.